జై వాసవంబ, జై జై వాసవంబ. ఈరోజు అయితే మనం వచ్చేసాము. మనకు అమ్మవార్షాల్లో మాల వేశారు వీళ్ళంతా. మన ప్రతి ఒక్క అమ్మవార్షాల్లో వేస్తారు. అలా మన కడప అమ్మవార్షాల తరపు నుంచి మనకు మాల వేసిన సుమారు దగ్గర 100-150 మంది దాకా వచ్చాము. సో అలా వస్తూ వస్తూ కూడా దారిలో మనకు శ్రీరంగం అనే టెంపుల్ వచ్చాము. శ్రీరంగపురము. ఇది వచ్చేసి రంగనాయక స్వామి దేవాలయం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ స్థలం వచ్చేసి తెలంగాణ వనపర్తి జిల్లా దగ్గర వస్తుంది. తెలంగాణ వనపర్తి దగ్గర శ్రీరంగపురం ఊరి పేరు. ఇది పురాతన దేవాలయం అన్నమాట. ప్రధాన దేవత శ్రీరంగనాయక స్వామి ఉంటారు ఇక్కడ. ఇక నిర్మాణం వచ్చేసి వనపర్తి రాజులు తమిళనాడులో శ్రీరంగపురం దేవాలయం వాళ్ళు పురాణం చేశారు దీన్ని. ఈ ప్రాముఖ్యత అంతా వనపర్తి జిల్లా అంతా ప్రతి ఒక్క హైలైట్ అయితే గుడి అంతా. వనపర్తి జిల్లాలో ప్రతి ఒక్కరైనా ఇస్తారు ఈ దేవాలయం గురించి. ఇంకా దీని గురించి చూస్తే మనం లోపల తీసి రంగనాయకుల స్వామి వారు ఉంటారు ఇక్కడ. చూసుకున్నట్లయితే ఇది 1650 నుంచి 1670 మధ్యలో కట్టించారు రాజులు. వనపర్తి రాజులు కట్టించారు ఈ దేవాలయాన్ని. ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక రాజు గోపాలరావు శ్రీరంగ పట్టణాన్ని దర్శించి వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. ఈ పట్టణాన్ని తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చి వెళ్ళిన తర్వాత ఒక రాత్రి కలవర రంగనాయక స్వామి కనిపించి తను కణయపల్లె గ్రామంలోని వాల్మీకిలో ఉన్నానని తీసుకొని వచ్చి ప్రదర్శించాడు ఈ ఆలయాన్ని. ఈ ఆలయం గురించి చాలా గొప్పగా ఉంటుంది. ఆలయం కూడా చూపిస్తాను చూడండి. మన వాసవిలు కూడా అంతా చాలా మంది కూడా వచ్చారు ఇక్కడ. చూపిస్తాను చూడండి. మన ఆలయం కూడా చూపించాలి ఒకసారి. ఆలయం మనకు ఇది మెయిన్ అడ్రస్ వనపర్తి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ అంతా మొత్తం రంగనాయకుల స్వామివారు ఉంటారు ఇక్కడ లోపల. మనకు వీలైతే లోపల దర్శనం ఉంది అమ్మవారు స్వామివారిని చూపించాలని కూడా చూపిస్తాము. లేకుంటే ఇది ప్రాచీన కాచిన గుడి కాబట్టి చూపించచ్చు అంటారు. సో అలా మనం బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగద్ రక్షణార్థాయ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథస్య యజమానస్య గోత్రోద్భవస్య. ఈ దేవాలయం వచ్చి 1540లో స్వామి గెలిచినాడు. ఆ తర్వాత దేవాలయ నిర్మాణానికి 90 సంవత్సరాలు 1640 దేవాలయం పూర నిర్మాణం అయిపోయిందన్నమాట. 15వ శతాబ్దం ఎండింగ్లో కృష్ణదేవరాయ పరిపాలనలో వనపర్తి రాజా గోపాలరాజు అని సామంతరాజుగా ఉండేవాడు. అతని పెద్ద పండితుడు, కళాకోవిదుడు, అష్టాభాషా బిరుదాంకితుడు. స్వామి పలకమంటే పలికేవాడు రాజుగారి దగ్గర. అతను తరచూ సంవత్సరం 3 మాటలు కాలినడక శ్రీరంగం పోయేవాడు. అలా పోతూ కొంత అనారోగ్య కారణాల వల్ల పోవడానికి వీలు పడలేదు రాజుగారి శ్రీరంగానికి. స్వామి ప్రతి సంవత్సరం దగ్గరికి వచ్చిపోయేవాడిని. ఈ సంవత్సరం దగ్గరికి వస్తానా లేదా అని బాధపడుతుంటే రాజుగారు స్వామిలో కళలో కనిపించి నువ్వు రానవసరం లేదు, నేనే వస్తానని చెప్పాడు స్వామి. ఈ రాజుగారు ఎక్కువ స్వామి అడిగినప్పుడు నీ చుట్టుపక్కల ఉన్నాడు చెప్పాడు స్వామి. ఈ చుట్టుపక్కల ఎంత వేసిన స్వామి కనపడలేదు రాజుగారికి. ఒకరోజు తెల్లవారుజామున తెల్లటి గడపక్షంలో వచ్చి రాజగోపురం ఆగి అప్పాన్ని బయట నన్ను వెంబరాజు చూపిస్తానప్పుడు ఆ గడపక్ష పోతే రాజుల పట్ల అటు పోయినారు. ఇక్కడ కొత్తకోట నుంచి వనపర్తి పెద్ద దాంట్లో సెక్రటరీ వస్తుంది. అక్కడ పెద్ద గుట్ట ఉంటే గుట్ట కింద పుట్టలో ఉన్నాడు ఆయన. ఆ గుట్ట కింద వాళ్ళని గడపక్ష పోయి మనం స్వామి బయట తిరిగినప్పుడు స్వామిని బయట తినకుండా గుణపాలు పాలతో అవుతే స్వామికి ఎక్కడ దెబ్బలు తెస్తానే ఉద్దేశంతో అప్పుడు చిన్న చిన్న పల్లెలు ఉంటాయి. ఆ పల్లెలన్నీ పిల్లలు పెట్టి గుట్ట క్లీన్ చేసి స్వామి యొక్క పుట్ట బయటకు వచ్చింది. అప్పుడు ఆ పుట్టకు పాలు నీళ్లు కలిపి స్వామికి అభిషేకం చేసిన తర్వాత పుట్టలో నుంచి ఆయన బయటకు వచ్చాడు స్వామి. స్వామి బయటకు వచ్చిన తర్వాత స్వామి మళ్ళీ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తే రాజుగారు తిరిగి అదే గడప మళ్ళీ తిరుగుతూ వచ్చి మళ్ళీ ఈ గుట్ట మీద వాడింది. ఎక్కడ పేరు రాజుగారు స్వామి గడపక్షలో దారి చూపిస్తున్నాడు. అప్పుడు ఇక్కడ ఏనుగుగారు చూస్తున్నాడు ఇక్కడ ప్రతిసారి స్వామిని. అప్పుడు గుట్ట పేరు తెల్లరాళ్ళ గుట్ట అంటారు. గడపక్షి వాలిందనే ఉద్దేశంతో దీన్ని గరుడాది పేరు పెట్టి పిలుస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఈ ఊరి పేరు కొరివిపాడు. స్వామి వచ్చి వెలిసంతో శ్రీరంగాపురం పేరు వచ్చింది. శ్రీరంగంలో స్వామి కావేరి మధ్యలో ఉన్నాడు స్వామి. అదే మాదిరిగా స్వామి నీటి మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో చుట్టూ చెరువు రవించి శ్రీరంగ సంద్రమని పేరు పెట్టినారు. అప్పుడు ప్రతి సంవత్సరం మార్చిలో వెళ్ళి పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి అంటే పప్ప నక్షత్రం బట్టి పౌర్ణమి ముందు రావచ్చు, వెనుక రావచ్చు. ఆ నక్షత్రం బట్టి రథోత్సవం ఉంటుంది ఇక్కడ. రథోత్సవం దగ్గర బ్రహ్మోత్సవాలు ఉంటాయి. రథం రాయినాక భూగాలకు జాతర నడుస్తుంది. ఆయన జన్మదినం వచ్చే రేవతి నక్షత్రం అన్నమాట. ఆ రేవతి నక్షత్రంలో ప్రతి నెల కళ్యాణం ఉంటుందంటే మాస కళ్యాణం అంటాం. ప్రతి ఏకాదశి ప్రతి పౌర్ణమికి స్వామికి అభిషేకం ఉంటుంది. ఈమె లక్ష్మీదేవి అమ్మ అభిషేకం వచ్చి ప్రతి శుక్రవారం అమ్మవారి అభిషేకం ఉంటుంది. ప్రతి ఏకాదశి విశ్వనామ తెలిసి వచ్చి ఉంటుంది. ఇప్పుడు గోదా కళ్యాణం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఉగాది వస్తుంది. ఇంత ప్రతి నెల స్వామి కళ్యాణం జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అక్కడ ఉత్తరద్వారం ఉంటుంది. వైకుంఠ గారు తెల్లవారుజాము స్వామిని అడగడం పట్టుకుని నిలబడతాడు. ఆ రోజు మీరు రావడానికి వీలు పడలేదు అనుకోండి, అదే రోజు రాత్రి నుంచి 10 రోజులు స్వామి కట్టుంటే 10 రోజులు బయటకు వచ్చిపోతాడు. ఆ 10 రోజులు కూడా మీరు ఎప్పుడు వస్తే దర్శనం తీసుకొని వెళ్ళచ్చు. ఇట్లా ప్రధాన టికెట్లు ఉంటాయన్నమాట. ఇక్కడ స్వామి కళ్యాణం 400 ఉంటుంది. అమ్మ అభిషేకం 300, స్వామి అభిషేకం 300, విష్ణు సహస్రనామం 2 గంటలకు 5 రూపాయల టికెట్ ఉంటుంది. మీ టికెట్ రాకపోతే మీకు వరద ఫోన్ చేసి చెప్తాం. మీకు వీలైతే రావచ్చు, లేదంటే ఇక్కడ అర్థం జరుగుతుంది. వస్తామంటే స్వామికి ఏమన్నా పూలు పండ్లు వీలైతే వస్తారు కూడా తెమ్మని చెప్తాం.
స్వామి మేము తెలియమని చెప్పండి. స్వామి కళ్యాణం కానీ అభిషేకం కానీ మిగతా కార్యక్రమం ఏదైనా వచ్చి స్వామి దర్శనం తీసుకుని వెళ్ళొచ్చు. అలాంటి చూసినట్టయితే మీరు మనము అక్కడి నుంచి లోపలికి వచ్చాము ఇందాక చూపిలోకి. అక్కడి నుంచి లోపలికి వస్తే మనకు ఇలా ఇంట్రెస్ట్ ఇంకా దర్శనానికి టైం ఉండాలి. అయితే మనకి చూసి గుడి చుట్టూ చూడండి, చుట్టూ కోనేరు ఉండదు. కోనేరు మధ్యలో గుడి దేవాలయం బాగా ప్రకృతి పరంగా బాగా చల్లగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం కూడా మీరు చాలా వరకు విజిట్ అవ్వచ్చు. తెలంగాణ జిల్లా మీకు లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈ గుడి గురించి. చూడండి అయితే ఇక్కడ చూసే కొబ్బరికాయ లోపల వెళ్ళలేదు. ఎవరైనా కూడా వచ్చా మన దేవుడికి టెంకాయలు కొట్టే లోపల లేదు. ఇక్కడ టెంకాయలు కొట్టాలా, దర్శనానికి వెళ్ళాలా. దర్శనానికి టోకన్ ఉంటుంది. ఆ టోకన్లో అన్ని మీకు డీటెయిల్స్ వివరంగా పెడతాను. మీరు చూడండి, మీరు చూసినట్టయితే చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు ఎవరైనా ఇంతకుముందు విజిట్ అయ్యింటే ఏదైనా ప్లేస్ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయో కూడా చెప్పండి. మేమైతే ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ మీకు బ్లాగ్ పెడితే ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు మన ఛానల్ చూస్తారని లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. లైక్ షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి మీకు ఏదైనా అనిపించింది అంటే ఇంకా ఈ గుడి గురించి ఇంకా మీకు ఏం తెలుసు, ఈ గుడి చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయి కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వీడియో తీసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా కూడా మళ్ళీ ఈసారి వస్తుంటాం, ఎక్కడికి వెళ్ళాము మళ్ళీ ప్రయత్నం చేస్తాం, మన ఇబ్బంది ఏం లేదు. లైక్ జై వాసవాంబ. చూసినైతే మనం టెంపుల్లోకి వెళ్తున్నాము. టెంపుల్లోకి వెళ్తున్నాము, అందరూ మనకు వస్తున్నారు. అటు చూసాం మనం టెంకాయలు కొట్టేదని చూసాము. ఇక్కడ టెంపుల్లోకి వెళ్తాము. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వస్తున్నాం. ఆడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చే టెంపుల్ దగ్గర లోపలికి వచ్చాము. చూద్దాం మనం ఇక్కడ మన లోపల ఎలా ఉంటుందో. మనకు అలో చేస్తారు, అలో వచ్చారు తిరిగి కదా. అయితే మీకైతే దయచేసి ఎవరు చెప్తున్నాను, వచ్చినప్పుడు పిల్లలతో వచ్చినప్పుడు కోనేరు దగ్గర జాగ్రత్త. ఎందుకంటే పిల్లలు అయితే వచ్చినప్పుడు పిల్లలు మేము పోవాలా, చూడాలా, ఫోటోలు దిగాలంటారు. అవి అయితే జాగ్రత్త చూసుకోండి. లోపలికి చూసారు కదండి, ఇప్పుడు చూసాడు అటు సైడ్ చూస్తే మనకు కొబ్బరికాయలు కొట్టేది చెరువు ఉంది. అలా ఇటు సైడ్ చూస్తే ఇంకా పొద్దున్న వచ్చాం కాబట్టి ఇంకా క్లీనింగ్ చేస్తున్నారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. అయితే ఎవరైనా పెద్దవాళ్ళు కూడా వచ్చినప్పుడు బాగా కూర్చొని కూడా ఉంది. నన్ను దశావతారం బాగా చెక్కారు అక్కడ చూడండి. సార్ మన వాళ్ళకు అవతారాలు బాగా శిల్పులు బాగా చెక్కి పెట్టారు. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తాం, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది గుడి అంత. అయితే మనకు ఎవరైనా పీస్ఫుల్ వచ్చి ఉండాలా, దర్శనం చేసుకోవాలా. రంగనాయకుల స్వామి వారిని దర్శనం చేసుకునేసి మనం కోరికలు తీర్చుకోవాలా. గుడిలో బాగా ప్రతిష్ఠించారు 1650, 1670 ఆ టైంలో కాబట్టి స్వామి బాగా పవర్ఫుల్. ఇక్కడ వచ్చేవాడు బాగా టూరిస్ట్ ప్లేస్ మాత్రం అయిపోయింది ఇక్కడ. అది మరి ఇక్కడ చూసి ఎక్కడ ఓపెన్ ఉంది, బాగా ఇబ్బంది లేదు. లేడీస్కి ఇబ్బంది లేకుండా వాష్రూమ్స్ ఉన్నాయి, చుట్టుపక్కల ఇబ్బంది లేకుండా ఉన్నాయి. కోనేరు చుట్టుపక్కల కోనేరు ఇబ్బంది లేదు. ఒకవేళ మగవాళ్ళు ఎవరైనా కావాలి కోనేరులో కావాలన్నా దిగి రెడీ అవ్వచ్చు. అయితే విత్ సేఫ్టీ ప్రికాషన్స్, నేను చెప్పిన దూకడం కాదు కూడా, విత్ సేఫ్టీ ప్రికాషన్ మనమంతా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలా. ఎక్కడికి వెళ్ళినా మన బాధ్యతగా ఉండాలి, భద్రతగా ఉండాలి. అప్పుడే మనం ఎప్పటికైనా 10 మందిలో ప్లేస్ ఉంటే 10 ఏళ్ళ లైఫ్ ఉంటుంది. ఇదే చెప్తాను నేను. అందరూ కూడా మనం లోపల వెళ్దాం, చూసి అడుగుతాము. మన దర్శనం ఉందని దర్శనం లక్షణంగా చూపిస్తాను మీకు. అయితే ఏమంటే ఇట్లా ఫేమస్ పురాతన గుడులలో దేవుళ్ళను చూపించారు. ఎందుకంటే అక్కడ చూపించారంటే మనం మళ్ళీ జనాలు భక్తుల సంఖ్య తగ్గిపోతుంది. అంటే దేవుడికి ఏదో జరుగుతాయని అంటారు. మనం అడుగుతాం, స్వామివారిని తీసుకొచ్చాకుంటే తీస్తాము, లక్షలు చూపిస్తాం. లేకుంటే స్వామివారి ఫోటో గూగుల్ డౌన్లోడ్ చేస్తే మీకు పెడతాను, చూడండి, దర్శనం చేసుకోండి. అలా మీకు ఖచ్చితంగా చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఏదైనా కూడా కామెంట్ చేయండి, ఏది తప్పు ఉంటే కూడా. టెంపుల్ టైమింగ్స్ కూడా తమిళనాడు టెంపుల్ టైమ్స్ కూడా 6 AM to 8 PM అని ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు దర్శనం అయితే మనకు ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే ముందే వచ్చినప్పుడు మన దర్శనం అయితే ఉండదు. ఇంకా క్లియర్గా మెన్షన్ మనకి ఇంట్రెస్ట్గా మెన్షన్ చేశారు. 6 గంటల నుంచి 8 గంటల సమయం వరకు మనకు ఉంటుంది టైమింగ్. అది ఇంకంటే మన దర్శనం అయిపోతే మన క్లోజింగ్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. మనకు టైమింగ్స్ క్లియర్ మెన్షన్ చేశారు వాళ్ళు. అంటే నెక్స్ట్ టైం మనకు రావాలని ముందే ప్లాన్ చేసుకోండి. మనకు త్వరగా పోతా దారిలో బెండ త్వరగా ఉంటుంది అనుకోకుండా 6 గంటలకు క్లియర్గా మెన్షన్ చేశారు. 6 అంటే 6:30, 7 అవుతుంది ఖచ్చితంగా, ఇబ్బంది లేదు. సో ఎవరైనా ప్లాన్ చేసుకొని చూసుకొని ప్లాన్ చేయండి. అలా మనం చూసేది బయట చెప్పాం కదా, కొబ్బరికాయ లోపల కొట్టడం వల్ల తెలిసి చాలా మంది కొడతారని బయట పెట్టారు. కోకోనట్ బ్రేక్ ఇన్ అవుట్ సైడ్, కొబ్బరికాయలు బయట కొట్టాలి, లోపల కొట్టకూడదు తెలిసి. దర్శనం కూడా లోపల నుంచి ఒకటి పెట్టారు రంగనాథ స్వామి గారికి. అలాగే టెంపుల్ కూడా చూసుకోండి, బాగా ఉంచు, అంతా బాగా ఆర్కిటెక్చర్. అప్పుడు 1650 అప్పుడు బాగా చేత చెరువు మోసుకొని చెక్కారు. అన్ని పురాతన కట్టడాలు కాబట్టి బాగుంది గుడి కూడా. చూడండి టెంపుల్ చూసి మనం ఉద్యోగం. అలాగే మనం ఇప్పుడు చూసినట్టయితే రంగనాథ స్వామిలో ప్రతి నెల కూడా ఒక విశిష్టత ఉంటుంది. అలాగే ఈ కూడా ప్రతి నెల పౌర్ణమి ఉంటుంది. మాలోకి చెప్పలేదు, ప్రతి నెల పౌర్ణమికి తేదీలలో
అభిషేకాలు జరుగుతాయి. ప్రతి నెలలో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్లో అభిషేకాలు జరుగుతాయి. దాని వివరాలు పూర్తిగా ఉన్నాయి. స్వామివారి అభిషేకానికి 300 రూపాయలు తీసుకుంటారు. స్వామివారి అభిషేకం ఒక సంవత్సరానికి 300 తీసుకుంటారు. చెల్లించిన రసీదు పొందగలరని కార్యనిర్వహణ అధికారులు తెలియపరిచారు. ఇది ఉదయం 10:30 తర్వాత మనం ఎవరైనా కట్టాలా, మనం ఈ నెల కుదురుతీ వచ్చినా మనం ప్లాన్ చేసినప్పుడు ఒక 300 కట్టి 10:30 తర్వాత వాళ్ళు కట్టి తీసుకుంటే ఇస్తారు వాళ్ళే. అలాగే మనం చూసినట్టు ఇంకోటి రేవతి నక్షత్రం పూజలు ఉంటాయి. రేవతి నక్షత్రంలో కళ్యాణం జరుగుతారు. అలా చూసుకున్నట్లయితే 14వ తారీఖు అంటే జనవరిలో ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రతి నెల కూడా ఉంటుంది. దీనికి కూడా ఒక సంవత్సరానికి కళ్యాణానికి ఒక నెలకు 650 రూపాయలు అంటే మన సంవత్సరానికి 10,400 పడుతుంది. సేమ్ ఇది కూడా 10:30 తర్వాత మనం ఎవరైనా కూడా తీసుకుంటే రేవతి నక్షత్రం పూజ కళ్యాణం చెప్పించాలనుకుంటే ఆ నక్షత్రం చెప్పి 10:30 తర్వాత మనం ఒక నెలకు చెప్పిన ప్లాన్ చేసుకున్నట్టే చేసుకోవచ్చు. అలాగే మనము ఏకాదశి విష్ణు సహస్రనామం కలిసి అర్చన ఏకాదశి సేమ్ ఇది కూడా జనవరి టు డిసెంబర్ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి తెలిసి 20/12/2026 అంటే మనకి 20 డిసెంబర్ వచ్చింది. డిసెంబర్లో వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈసారి సేమ్ ఈ సంవత్సరం వచ్చింది. ఏకాదశి వచ్చినా కూడా 500 తీసుకుంటారు. 10:30 తర్వాత సంవత్సరానికి 6,000. అంటే ఏదైనా కూడా మనం ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ రోజు రోజు కూడా మెసేజ్ చేస్తారు. గురువారం, శుక్రవారం, ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం తొలి ఏకాదశి వచ్చింది 25/7. అంటే ఈ సంవత్సరం తొలి ఏకాదశి మనకి 25వ తారీఖు వచ్చింది 7 నెలలు అంటే జూలై. మళ్ళీ ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం వైకుంఠ ఏకాదశి ఆదివారం మళ్ళీ అంటే తొలి ఏకాదశి శనివారం వచ్చింది. వైకుంఠ ఏకాదశి ఆదివారం వచ్చింది. ఈసారి చూసి ప్లాన్ చేసి ఇక్కడ ఎవరైనా మన ఇక్కడ గుడి విశిష్టత బాగుంటుందని చేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా 500 రూపాయలు సంవత్సరానికి 6,000 10 తర్వాత. సో అలాగే మనకి ఇక్కడ వచ్చి లక్ష్మీదేవి పూజ కూడా ఉంటుంది. ఇది ఒక సంవత్సరానికి 52 శుక్రవారాలు అభిషేకం ఉంటుంది. అంటే కుంకుమర్చన కొరకు పూజ రుసుము 15,600 రూపాయలు. అంటే ఒక శుక్రవార అభిషేకానికి 300 రూపాయలు. 52 × 300 వేసుకుంటే కూడా 15,600 రూపాయలు. మనం సేమ్ 10 తర్వాత దీనికి కావాల్సింది కూడా ఏదైతే అభిషేకంలో కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పూలు, పండ్లు భక్తులు వెంట తీసుకొని రావాలి. అంటే మనమే తెచ్చుకోవాలి. పాలు, పుండ్లు, భక్తులు పూజా సామాన్లన్నీ మనమే తెచ్చుకోవాలా. సేమ్ ఇది 10 తర్వాత మనం ఏ శుక్రవారం మనం కుదురుతుంది అనుకుంటారో ఆ శుక్రవారం వచ్చేసి మనం 10 తర్వాత సరిపోతుంది. అంటే మన వస్తువులు మనమే తెచ్చుకోవాలి. సో ఈ గుడి విషయం చాలా బాగుంది. వైకుంఠ ఏకాదశికి వెళ్ళి బాగా చేస్తారనేసి కూడా ఉంది. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటారైతే మనకి ఏదైతే రాండి, వాళ్ళ డీటెయిల్స్ కూడా అడిగి కింద కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తారు. కింద కూడా వాళ్ళు ఎవరైనా కాల్లో వాళ్ళ గుడి డోనర్స్ తోటి గుడి మెయింటెనెన్స్ తోటి వాళ్ళు మాట్లాడి పిహెచ్డి లీటర్ వాళ్ళు అడిగి మెన్షన్ చేస్తాను. డీటెయిల్స్ ఎవరైనా కావాలి వాళ్ళు కాంటాక్ట్ చూసినట్లయితే మనము ఈ కట్టడాలు ఎట్లా కట్టారు అప్పుడు 1600 అసలు ఆ టైంలో ఆర్కిటెక్చర్ ఎలా వచ్చిందో అసలు ఆ సింపుల్ ఎలా చేస్తారు అర్థం లేదు. ఒక్కొక్క డిజైన్ చూసినట్టు స్తంభాలు చూస్తుంటే ఒక్కొక్కటి పొరుగు కూడా అలాగే అప్పట్లో వాళ్ళ ట్రైన్లు కూడా లేవు కదా. అది ఎట్లా అలాగే ఈ డిజైన్స్ అప్పట్లో అసలు ఎలా చెక్కారో మళ్ళీ అది వాళ్ళకి తెలియాలి. అప్పట్లో మనకు సనాతన ధర్మం అనేది ఉంది కాబట్టి అప్పుడు అంతా రాసిందే మనం ఫ్యూచర్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ పెట్టాము. ఈ డిజైన్స్ ఈ షేప్ అనేది రావడం చెక్కడం సో మిరాకిల్ అనిపిస్తుంది. అసలు ఇట్లా పురాతన టెంపుల్స్ వచ్చినప్పుడు మన ప్రాధాన్యత మన ప్రాముఖ్యత మన చరిత్ర అనేది ఎంత బాగుంటుందో మనకు తెలుస్తుంది. అయితే చాలామంది విసిలో ఎందుకంటే టెంపుల్స్ అనేది చాలామంది బోరింగ్గా ఫీల్ అవుతారు. ఇట్లా పురాతన టెంపుల్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది మనకి ఏది బాగుంది ఏది బాగాలేదు అనేసి. ఆ టెంపుల్స్ ఇలా చూస్తే పిల్లర్స్ చూస్తే కరెక్ట్ 1.5 మీటర్ గ్యాప్లో అసలు పిల్లర్స్ అప్పుడు మోసుకొచ్చారు. ఇవన్నీ ఎట్లా మోసుకొని వచ్చి చేయడం సార్ ఎందుకంటే అప్పట్లో ఈ ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఈ డిజైన్ చూసినట్టయితే ఆంజనేయ స్వామి వారు అలాగే ఈ పక్క ఈ పక్క ఈ పక్క ఒక్కోసం నరసింహ స్వామి వారు ఎంత ఇలా చాలా డిజైన్స్ మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ముగ్గులు డిజైన్స్. ఇప్పుడంటే జనాలు ముగ్గేసాను కూడా ఇబ్బంది పడిపోతారు. అసలు అప్పట్లో ఎలా చేశారు అనుకోవాలి ఇట్లా మనిషి ఆడ మనిషి మగ మనిషి చాలా గుళ్ళు కూడా ఇలాగే ఉన్నాయి. ఇలా చేశారు ఎలా మెన్షన్ చేశారు బాగా. ఒక్కొక్క గుడికి మళ్ళీ పేరు రాయడం సనాతన ధర్మం అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుతుంది. ధర్మం రక్షత అనేసి ఊరిగా పెద్దలు పెట్టలేదు. అలాగే ఈ గుడి చరిత్ర గురించి కూడా మీరు తెలుసుకుంటారు. చూద్దాం. అలాగే దేవాలయ ధర్మాలయ చాలా తెలంగాణ రాష్ట్ర వాళ్ళు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ వనపర్తి జిల్లా వాళ్ళు ఈ హుండీ ఉంది. అంటే మనం ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. క్యూఆర్ కోడ్ ఉపయోగించి ఈ హుండీ సేవలు కూడా పొందగలరు. అంటే హుండీలో మనం చెప్పాను ఇందాక లక్ష్మీదేవి పూజలు కానీ అది వైకుంఠ ఏకాదశి పూజలు కానీ రావుకాల పూజ కానీ సంథింగ్ అయిపోయింది కదా ఇది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం పేమెంట్ ఇక్కడ కూడా చేసుకొని మన రిసీప్ట్ ఆన్లైన్ రిసీప్ట్ పొందొచ్చు.
మనం 10:30 వరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళు కూడా ఇలా చేసి ఆన్లైన్ రిసిప్ట్ ఉంది వాళ్ళకి డీటెయిల్స్ చెప్పేసి చేసేయచ్చు. అలాగే మనకి చూసినట్లయితే ఇష్టత మనకి చెప్పాం కదా వైకుంఠ ఏకాదశికి వెళ్ళి పారుతుంది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ వైకుంఠ ద్వారం. ఓం నమో నారాయణ గంగానాథ పరబ్రహ్మ నారాయణ వైకుంఠ ద్వారం ఉంది. అంటే మనకు వైకుంఠ ద్వారం ఇక్కడ నుంచి వస్తాం అనమాట. మీరు చూస్తుంటే ఇక్కడ బాగా అంటే ఇక్కడ తాళం వేసి, ఎందుకంటే వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారం రెండు ఒకటి అనేసి మనకు తెలుస్తుంది, ఎందుకంటే మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళు ఓపెన్ చేసి ఇలా వచ్చి దర్శనం చేసుకుంటారు. సో ఎప్పుడైనా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆల్రెడీ దర్శనం స్టార్ట్ అవుతున్నాయి అంటే దర్శనం టైం అవుతుంది. జనాలు భక్తులు రావడం స్టార్ట్ అయింది. అంటే మనం పొద్దున్నే వచ్చాము, మనం వీడియో చూస్తున్నాం, మీకు ఎట్లా చూపించాలని చెప్పేసి జనాలు భక్తులు కూడా రావడం స్టార్ట్ అయింది. దేవుడిని మరి చూద్దాం. మనం ఆలయంలో పూజారులు కూడా రెడీ గుడి ప్రారంభం. అలాగే మనం చూస్తే భక్తులు రావడం స్టార్ట్ అయింది. అంటే రంగనాథ స్వామివారి కాడ దర్శనం అయిపోయిన తర్వాత మనం గోదాదేవి అమ్మవారి కాడికి వస్తాం. గోదాదేవి అమ్మవారి తదనంతరం మన భక్తులు ఇక్కడ ఉండి సేమ్ మామూలు పెట్టారు. మనకు మన కోరిక నెరవేరాలనుకుంటే అక్కడ పెద్ద చెప్పండి పెద్దమ్మకి చెప్పొచ్చు. అయిపోయిన తర్వాత మన పైన చూస్తే లక్ష్మీ అమ్మవారితో బాగా ఆర్కిటెక్చర్ వేశారు, బాగా లైట్ వేశారు, బాగుంది. అంటే గుడి అయితే ఆర్కిటెక్చర్ సూపర్గా ఉంది. గుడి ఆర్కిటెక్చర్ అనేది బాగుంది, చాలా బాగుంది. మీరు ఎవరు విజిట్ అవ్వండి. చాలా మంది టెంపుల్స్ ఈ ప్లేసెస్ విజిట్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా మంది అలాంటి వాళ్ళు రాండి, చూడండి, టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయండి. ఏదని తెలిసి చెప్పండి, మేము వెళ్తాము. భజన కార్యక్రమం వాసి భజన చేస్తా. టికెట్ తీసుకుంటాను 20 రూపాయలు దేవస్థానం. ఇప్పుడే మనం చూసే రంగనాథ్ టికెట్ దగ్గర చూసిన జనాలు ఉన్నారు. గోత్రం మనకు నామకాన్ని అష్టోత్తరం టికెట్ 20 రూపాయలు తీసుకున్నారు. అలా చూద్దాం మనకు ఏం చేస్తారని చూద్దాం. మనం చూసాము. What video?